నమస్తే ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా రేణిగుంట ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని రేణిగుంట పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఒడిమెట్ట కిరణ్ అన్నారు. తమ వద్ద పనిచేస్తున్న రాయుడు అలియా శ్రీనివాసులు హత్య సంఘటన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విదితమే. అయితే గత వారం రోజులుగా సామాజిక మాధ్యమాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పెడుతున్న వారిని హెచ్చరించారు. రేణిగుంట తెలుగుదేశం పట్టణ యువత అధ్యక్షుడు కిరణ్ గురువారం రేణిగుంట తెలుగుదేశం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ బహిష్కారవేత్త వినూత చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. కూటమిలో స్నేహపూర్వకంగా ఉన్న టీడీపీ నాయకుడిపై ఇలాంటి ఆబాండాలను మోపడం సరికాదని హెచ్చరించారు. ఇదివరకే తెలుగుదేశం సీనియర్ నాయకులు అసత్య ఆరోపణలపై పోలీస్ కంప్లైంట్ మరియు పత్రికా ప్రకటన చేశారని అన్నారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడుతుందని, తప్పు చేసిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని, దాన్ని ప్రభుత్వం పోలీసులు చూసుకుంటున్నారు. వైసీపీ మాధ్యమ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలను పోస్టింగులు పెడితే సహించబోమని వారందరినీ తెలుగుదేశం యువత నాయకులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రాజకీయంలో అలుపెరగని రాజకీయ నేతగా ఎదిగిన మాజీ మంత్రి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరియు బొజ్జల బృందమ్మ గారి పెంపకంలో పెరిగిన బొజ్జల సుధీర్ రెడ్డి నిరాదరణ ఆరోపణ చేయడం సరికాదని, ఇలాంటి చేష్టలకు స్వస్తి పలకాలని హితోపదేశం చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి నేడు శ్రీవారి సన్నిధిన తనకి ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించారన్నారు. వీటిని అన్నింటినీ గుర్తించుకొని వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని రేణిగుంట మండలంలో ప్రధానంగా సుధీర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఇళ్ల వద్దకు వస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ యువత అధ్యక్షుడు వడ్డిమిట్ల కిరణ్, దినేష్ కుమార్, మునికృష్ణ, తేజ, జయ, చందు, వంశీ, సేతురామన్, వెంకటేష్, శరత్, తెలుగుదేశం యువత నాయకులు పాల్గొన్నారు. హత్య జరిగి శవాన్ని చెన్నై సమీపంలోని నదిలో పారవేయడం జరిగింది. ఈ హత్యలో ప్రధాన నిందితులుగా కోటా వినూత, వారి యొక్క భర్త కోటా చంద్రబాబుని, వారికి సహకరించిన మరొక ముగ్గురిని చెన్నై పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ హత్య జరిగింది వారి యొక్క వ్యక్తిగతంగా ఏదో పరిణామాలు జరిగి ఇబ్బందులు జరిగి ఈ హత్య జరిగింది. వారు ఏదైతే రాజకీయాల్లో వారి యొక్క మిత్రపక్షంగానే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మా నాయకుడు మా అన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరు తీసుకొని రావడం జరిగింది. వారి యొక్క పూర్తి వ్యక్తిగత విషయాల్లో వారు వాళ్ళ యొక్క డ్రైవర్ని పగ ప్రతీకారం పెంచుకొని అతన్ని హత్య చేసి ఎక్కడో చెన్నైలో వాడేసి మా అన్న పేరు తీసుకొని రావడం, దీన్ని తీవ్రంగా మేము తెలుగుదేశం పార్టీ యూత్ వింగ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. సుధీర్ అన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాళహస్తి బ్రాండ్, ట్రాన్స్పరెంట్ లీడర్. ఏదైనా సరే సుధీర్ అన్న జీవితం వారి యొక్క తాత గంగి సుబ్బరామిరెడ్డి గారి కాడ నుంచి, తండ్రి గోపాలకృష్ణారెడ్డి కాడ నుంచి వారి కుటుంబం శ్రీకాళహస్తి ప్రజలకి తెరిచిన పుస్తకం. సుధీర్ అన్న వ్యక్తిగత జీవితం ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. అన్న ఎలాంటి మనసు కలిగి ఉన్నవాడు, చిన్నవాళ్ళతో కానీ పెద్దవాళ్ళతో కానీ మహిళలతో కానీ ఎలా నడుచుకుంటాడు, ఎలా ఉంటారు అనేది శ్రీకాళహస్తి ప్రజలకి పూర్తిగా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అది వారి తండ్రి గారైనటువంటి గోపాలకృష్ణారెడ్డి గారు, దివంగత మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి గారి నుంచి అదేవిధంగా వారి యొక్క తల్లి అమ్మ బృందమ్మ గారి నుంచి ఆ నడవడిక, ఆ మంచితనం, 10 మందితో ఎలా మెలగాలి, ఒకరికి మనసు బాధ పెట్టే విషయాలు ఏ రోజు కూడా మా సుధీర్ అన్న చేయడు, ఇబ్బంది పెట్టించడు. అలాంటిది మా సుధీర్ అన్న మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈ హత్యలో మాకు ఇబ్బంది పెట్టారు, మాకు కుట్రలు దాగున్నాయి అని వాళ్ళు దొరికిన తర్వాత, అది ఏదైతే చెన్నై నదిలో బాడీని తీసుకెళ్లి వేసిన తర్వాత చెన్నై పోలీసులు కనుక్కొని అక్కడ నుంచి రివర్స్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. బాడీ దొరికింది కాబట్టి వాళ్ళు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు. బాడీ దొరకలేదు అని అంటే ఏం ఆరోపణలు చేస్తుంటారు, అట్లే స్తబ్దుగా అయిపోయి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క కాళహస్తిలోని ప్రజలు, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రజలు గమనించాలి. ఏ విధంగా రాజకీయాల్లో వారి యొక్క పర్సనల్ ప్రాబ్లం వల్ల హత్యలు జరిగి హత్య చేసి దాన్ని ఏదో ఒక రూపంలో రాజకీయంగా వాడుకునేద్దాం, వేరే వాళ్ళ మీద చేసేద్దాం. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని హత్య జరిగి అది
వెంటనే తర్వాత రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు పేరు మీదకి మార్చడం సాక్షి పేపర్లో ఏ విధంగా వచ్చిందో ఇది కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, మర్డర్ చేసుకున్నారు, పోలీసులు దొరికారు. దొరికిన తర్వాత ఇది మా కుట్ర జరిగింది, మమ్మల్ని ఇరికించారు, దీంట్లో ఫలానా వ్యక్తి పేరుందని మా ఎమ్మెల్యే గారి పేరు తీసుకొని రావడం చాలా బాధాకరం. దీని విషయంలో మేము చాలా తీవ్రంగా గట్టిగా చెప్తా ఉన్నాం. ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు, శిక్ష పడుతుంది. డిపార్ట్మెంట్ ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తీసుకుంటారు. ఆల్రెడీ అరెస్ట్ చేశారు. దాంతో వాళ్ళు ఏవైతే వీడియోలు ఉన్నాయి అవి ఉన్నాయి, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇవి ఉన్నారు, ఏవైతే ఉన్నాయో అవి చెప్పడానికి హత్య జరిగిన క్యాండిడేట్ హత్య జరిగిపోయింది. ఆ క్యాండిడేట్ని నువ్వు తీసుకొని వచ్చి ఫస్టే వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటే అది ఏం జరిగింది తెలిసి ఉంటుంది. హత్య చేసేనారు, బాడీని కనిపించకుండా మాయం చేయాలని ప్లాన్ చేసేశారు, బాడీ దొరికిపోయింది, ఎవరో ఒకరి మీద కేసు దాన్ని నెపం నెట్టేసేయాలి అనే ఒక ఉద్దేశంతో మా అన్న సుధీర్ అన్న పేరు తీసుకొని రావడం జరిగింది. ఇది మంచి పద్ధతి, ఇది కాదు. కాళహస్తి ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలా. అదేవిధంగా ఈ ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన పేరుని వైసీపీ సోషల్ మీడియా, వైసీపీలోని కొంతమంది చిల్లర నాయకులు ఆ పత్రిక ఏది వెనక ముందు ఏది ఆలోచించుకోకుండా, ఏది కనుక్కోకుండా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఖాతా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ యొక్క కార్యకర్తలు దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది మేము ప్రతి ఒక్కటి గమనిస్తున్నాం. దీని మీద మేము ఖచ్చితంగా మా సీనియర్ నాయకులు ఆల్రెడీ కంప్లైంట్లు చేస్తున్నారు. దీన్ని మేము ఎవరైతే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో మా ఎమ్మెల్యే గారి పేరు ఏ విధంగా అయితే వాళ్ళు ఊరికే బద్నాం చేయాలని, అదేవిధంగా రిపీటెడ్గా వాళ్ళ ఖాతాల్లో సోషల్ మీడియాలో షేర్లు చేస్తూ పోస్టులు చేస్తున్నారో వాళ్ళందరికీ తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నాం. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము యూత్ వింగ్గా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఎవరైతే ఓవర్ యాక్టింగ్ చేస్తా ఎమ్మెల్యే గారి పేరు తీసుకొని ప్రతి విషయంలో అదేవిధంగా పోస్టులు చేస్తా, షేర్లు చేస్తా, రిపీటెడ్గా ఇది చేస్తున్నారో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేస్తాం. తప్పకుండా వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలని రేణిగుంటలోని మెయిన్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. దీంట్లో ఎటువంటి ఇది లేదు. తప్పు జరిగింటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇది జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ఇది లేదు. దుష్ప్రచారాలు చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే సుధీర్ అన్న ఈరోజు తిరుమలలో కూడా చాలా దేవుడి సన్నిధిలో ప్రత్యక్ష దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మా అన్న మాకు ఎటువంటి సంబంధం లేదు అని చాలా క్లియర్ కట్గా చెప్పారు. దీంట్లో